చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్లో 2005 నుంచి 2009 దాకా ప్రెసిడెంట్గా నాగం శ్యాంప్రసాద్ గారు గతంలో ఉన్నారు. దాన్ని యూనియన్ బద్దలు పగలగొట్టిన దాకా గవర్నర్ మురళీమోహన్ గారికి నిద్రపట్టక, ఎందుకు నిద్రపట్టలేదంటే అతనికి ప్రెసిడెంట్ పదవి కోసం ఆశ. దానికి సాక్ష్యాలు చాలా మంది ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది చనిపోయే కూడా ఉన్నారు, పెద్ద పెద్ద ఓనర్స్. ఇప్పుడంతా కొత్త ఓనర్లు వచ్చి విషయాలు కొంతమంది పిల్లలకు తెలియకుండా ఇవాళ ఏదో రకరకాలుగా ఊహించుకొని మాట్లాడుతున్నారు. గవర్నర్ మురళీమోహన్ గారు గతంలో 4 సార్లు యూనియన్ పగలగొట్టిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు కొంతమంది సీనియర్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళ చేత నిరూపిస్తాను. గతంలో బైపాస్లో చల్లారెడ్డిపాలెం గోడౌన్స్ దగ్గర ఒక యూనియన్ పెట్టాడు. రెండోది రాధాకృష్ణ రైస్ మిల్ ఎదురుగా పెట్టాడు. మూడోది చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ కాకుండా వ్యతిరేకించి చీరాల రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఇప్పుడు పోస్ట్ మ్యాన్ సీన్ ఉంటున్నాడు, ఆఫీస్ దగ్గర పెట్టాడు. ఇదన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పుట్టరాజులకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, ఆయన ఒక యూనియన్ పెడతాడు. దేవరాల విజయ్ వాళ్ళకి దేవరాల సురేష్లో ఒక కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక యూనియన్ పెడతారు. వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోయిన ఓనర్లు గతంలో ఎన్నోసార్లు. దీన్ని కొంతమంది ఓనర్లు అంతా ఈ గవర్నర్ మురళీమోహన్ని